హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల పులుసు అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర చిన్న పీతలు వచ్చాయండి, అవి అయితే తీసుకున్నాను నేను. వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మసాలా దినుసులు ఏమిటంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, దాచిన చెక్క, యాలక్కాయ, లవంగి మొగ్గని, అలాగే 2 ఉల్లిపాయలను అయితే మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకున్నానండి. చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మసాలా దినుసులు వేసుకుని ఆనియన్ పేస్ట్ అయితే కొట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడైతే పీతల పులుసు ఎలా పెడదామో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. పులుసు ఏదైనా సరే కరివేపాకు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్దండి. అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే అందులో వేసుకోవాలండి. వేసుకుని అయితే బాగా వేగించుకోవాలి. మసాలా కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. పులుసుకి అది ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం వేసుకుని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మసాలా అడుగు పడుతుందండి. ఇది వేగినట్టయితే ఎలా తెలుస్తుందంటే కలర్ అయితే చేంజ్ అయిపోయి దగ్గరికి అయితే అయిపోద్దండి. అప్పుడు మనకు వేగినట్టయితే తెలుస్తుందండి. చూడండి, దగ్గరికి అయితే అయిపోయింది మసాలా. ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకుని అందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా, ఉప్పు, కారం మొత్తం అంతా పీతలకు పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. రొంప, దగ్గు, జ్వరం ఎవరికైనా ఉన్నవాళ్ళు ఈ పీతల పులుసు తింటే మాత్రం అవన్నీ ఎగిరిపోతాయండి. టేస్ట్ అయితే అలా ఉంటుంది పీతలు. చూడండి, ఇదైతే దగ్గరికి అయిపోయిందండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది, నీరు అవిని. మసాలా అంతా కూడా ముక్కలకైతే బాగా పట్టిందండి. ఇప్పుడైతే నేను ముందుగానే చింతపండు రసాన్ని తీసుకుని ఉంచుకున్నానండి. అదైతే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఇది బాగా కలుపుకోవాలండి. మనం ఆనియన్ అవి వేగేటప్పుడే చింతపండు రసం అవి తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకు వంట అయితే ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడైతే చూడండి, పులుసు అయితే మరుగుతుంది కదండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి అయితే 10 మినిట్స్ అలా ఉంచేయాలండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉన్నదండి. పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకోవచ్చండి. స్టవ్ కట్టేసుకోవచ్చు. పీతల పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుందండి పీతల పులుసు. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి ప్లీజ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.